ఈ మధ్య ఆన్లైన్లో ఒక విశ్లేషణ తెగ్గ చక్కర్లు కొడుతోంది. ఇది మామూలు రాజకీయ విశ్లేషణ కాదు. ఇరాన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉన్న టెన్షన్స్ వెనుక ఒక పెద్ద గ్రాండ్ ప్లాన్ దాగి ఉంది అని ఆరోపిస్తోంది. సరే, ఇప్పుడు మనం ఆ ఆరోపణల లోతుల్లోకి వెళ్ళి అసలు కథేంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ విశ్లేషణకు గుండెకాయలాంటిది ఈ ఒక్క మాట. ఇది ఎక్కడినుంచో అనామకంగా వచ్చింది కాదు. ఈ సిద్ధాంతం ప్రకారం ఇది ఏకంగా ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్లో వచ్చిన ఒక డైరెక్ట్ వార్నింగ్ అన్నమాట. ఈ ఒక్క వాక్యమే జరగబోయే చాలా పెద్ద పరిణామాలకు నాంది పలుకుతోందని ఈ విశ్లేషణ చెబుతోంది. సరే, మొదటి భాగం చూద్దాం. ఇరాన్ ఇచ్చిన ఈ పబ్లిక్ వార్నింగ్, అసలు ఈ బెదిరింపును ఎందుకింత సీరియస్గా తీసుకోవాలి? ఈ విశ్లేషణ ప్రకారం అసలు విషయం అది ఎక్కడ్నుండి వచ్చిందన్నదే. ఇదేదో మాట వరుసకు అన్నది కాదు, ఒక దేశం అధికారికంగా ప్రపంచానికి పంపిన సందేశమని అంటున్నారు. ఇక్కడే ఉంది అసలు పాయింట్. ఈ విశ్లేషణ ఏం నొక్కి చెబుతోందంటే, ఈ వార్నింగ్ ఏదో ప్రైవేట్ న్యూస్ ఛానల్ నుంచో సోషల్ మీడియా నుంచో రాలేదు. ఇది ఇరాన్ ప్రభుత్వ అధికారిక గొంతుక అయిన స్టేట్ టీవీలో వచ్చింది. అంటే ఈ మాటల వెనుక ప్రభుత్వ ఆమోదం ఉంది. ఇది కేవలం ఆవేశంలో అన్న మాట కాదని ఈ సిద్ధాంతం బలంగా వాదిస్తోంది. ఈ విశ్లేషణ మనకు ఒక పాత సంఘటనను గుర్తుచేస్తోంది. పెన్సిల్వేనియాలో ట్రంప్పై జరిగిన కాల్పుల ఘటన. అందులో ఆయన జస్ట్ మిస్ అయ్యారు. ఇప్పుడు దానికి ఇప్పటి బెదిరింపుకు ఉన్న తేడా చూడండి. అప్పుడు ప్రయత్నం ఫెయిల్ అయ్యింది, కాని ఈసారి గురి తప్పదు అని ఓపెన్గా ప్రకటిస్తున్నారు. అంటే పరిస్థితి ఎంత సీరియస్గా మారిందో అర్థం చేసుకోవచ్చని ఈ సిద్ధాంతం చెబుతోంది. రెండవ భాగం, ఇంతకీ ఇంత కోపం ఎందుకు? ఒక దేశం ఇంత ఓపెన్గా, ఇంత తీవ్రంగా బెదిరించడానికి కారణమేమే ఉంటుంది? ఈ విశ్లేషణ ప్రకారం ఇది మామూలు రాజకీయ వైరం కాదు. దీని వెనుక చాలా బలమైన కారణాలే ఉన్నాయట. అవేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఇరాన్కు ట్రంప్ మీద అంత వ్యక్తిగత పగ ఎందుకు? ఈ విశ్లేషణ ప్రకారం ఈ కోపమంతా ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్లే మొదలైంది. ఇది అమెరికా మీద కోపం కంటే కూడా ట్రంప్ మీద పర్సనల్ రివెంజ్గా మారిపోయిందన్నమాట. దానికి కొన్ని నిర్దిష్ట కారణాలను కూడా చూపిస్తున్నారు. ముఖ్యంగా ట్రంప్ ఆదేశించిన B-2 బాంబర్ దాడులను ఇది హైలైట్ చేస్తోంది. ఆ సైనిక చర్యల తర్వాత ఇరాన్లో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుందని, జనం నిరసనలు మామూలు యాంటీ అమెరికా నినాదాల నుంచి స్పెసిఫిక్గా యాంటీ ట్రంప్ నినాదాలుగా మారాయని ఈ సిద్ధాంతం వివరిస్తుంది. మూడవ భాగం, ఒకవేళ హత్య జరిగితే. సరే, కారణాలు చూశాం. ఇప్పుడు కాసేపు ఊహించుకుందాం. ఒకవేళ ఈ బెదిరింపు నిజమైతే ఏం జరుగుతుంది? దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఈ విశ్లేషణ ఒక భయంకరమైన చిత్రాన్ని మన ముందు ఉంచుతోంది. ఈ విశ్లేషణ కేవలం ఊహాగానాలతో ఆగట్లేదు, ఒక ఖచ్చితమైన అంచనాను కూడా ముందు పెడుతోంది. ఏంటంటే 2026లో ట్రంప్పై హత్యా ప్రయత్నం జరగడానికి ఏకంగా 90% అవకాశం ఉందట. ఇంత పర్టిక్యులర్గా నంబర్ చెప్పడం చూస్తుంటే ఈ సిద్ధాంతకర్తలకు వాళ్ల విశ్లేషణ మీద ఎంత నమ్మకముందో తెలుస్తోంది. ఇక్కడే ఈ విశ్లేషణ ఒక పెద్ద కుట్ర కోణాన్ని బయటపెడుతుంది. ఒకవేళ ట్రంప్పై నిజంగా దాడి జరిగితే అది ఎవరు చేశారన్న దానితో సంబంధం లేకుండా ఆ నిందను వెంటనే ఇరాన్ మీదకు నెట్టేయడానికి ఒక ప్లాన్ రెడీగా ఉందని ఆరోపిస్తోంది. అంటే సాక్ష్యాలతో పనిలేదు, నింద ఎవరిమీద వెయ్యాలో ముందే ఫిక్స్ అయిపోయారన్నమాట. ఇది ఒక డామినో ఎఫెక్ట్లా ఉంటుందని ఈ సిద్ధాంతం చెబుతోంది. ఫస్ట్ డామినో, అమెరికా ఇరాన్ని నిందిస్తుంది. నెక్స్ట్, ఇజ్రాయెల్ వెంటనే ఆ ఆరోపణకు సపోర్టిస్తుంది. ఇక ఫైనల్గా ఇరాన్ ప్రభుత్వ టీవీలో వచ్చిన బెదిరింపు మాటల్నే తిరుగులేని సాక్ష్యంగా ప్రపంచం ముందు పెట్టి యుద్ధానికి కావాల్సిన కారణాన్ని సృష్టించుకుంటారు. నాలుగో భాగం, అమెరికా గ్రాండ్ ప్లాన్. ఇప్పటిదాకా మనం చూసింది జస్ట్ ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ఇక్కడుంది. ఈ మొత్తం ఘటనల వెనకున్న అసలు లక్ష్యం వేరే ఉందట. అదే అమెరికా యొక్క గ్రాండ్ ప్లాన్ అని ఈ విశ్లేషణ ఆరోపిస్తోంది. ఈ సిద్ధాంతం ప్రకారం ఇది ఒక పెద్ద చెస్ గేమ్ లాంటిది. ప్రతి అడుగు పక్కా ప్లాన్తో ఉంటుందట. ఫస్ట్, పాకిస్తాన్ని అడ్డం పెట్టుకుని ఇరాన్ని రెచ్చగొడతారు. ఇరాన్ రియాక్ట్ అవ్వగానే అది షియా సున్నీ మత ఘర్షణగా మారిపోతుంది. అప్పుడు సౌదీ అరేబియా కూడా యుద్ధంలోకి దిగుతుంది. ఇక మధ్యప్రాచ్యం మొత్తం మంటల్లో చిక్కుకున్నప్పుడు అమెరికా మాత్రం సేఫ్గా దూరం నుంచి చూస్తూ చివర్లో వచ్చి మొత్తం రీజన్లోని ఆయిల్ సంపదను కంట్రోల్ చేస్తుంది. ఇది వాళ్ళ స్కెచ్ అని ఈ సిద్ధాంతం చెప్తుంది. ఈ విశ్లేషణలో ఉన్న ఈ ఒక్క మాట మొత్తం సారాంశాన్ని చెప్పేస్తోంది.
వాడి దేశమేమో దూరంగా సేఫ్గా ఉండాలి, ఈ దేశాలంతా పోవాలి. ఇదే వీడి ప్లాన్. అంటే ఇతరుల వినాశనం మీద తమ ఆధిపత్యాన్ని నిర్మించుకోవడమే అసలు లక్ష్యమని ఈ విశ్లేషణ ఆరోపిస్తోంది. 5వ భాగం ప్రపంచానికి ముప్పు. ఫైనల్గా ఈ విశ్లేషణ అంతా మనల్ని ఒక భయంకరమైన ప్రశ్న ముందు నిలబెడుతుంది. ఈ సిద్ధాంతం ప్రకారం ఇక్కడ ప్రమాదంలో ఉన్నది కేవలం ఒక దేశమో ఒక నాయకుడో కాదు, మొత్తం ప్రపంచ భవిష్యత్తే. ఈ విశ్లేషణ ప్రకారం ఇక్కడ 2 పరస్పర విరుద్ధమైన భయాలున్నాయి. ఒకవైపు ఇరానేమనుకుంటుందంటే రాబోయే ఒక పెను యుద్ధాన్ని ఆపడానికి ఒక వ్యక్తిని బలి ఇవ్వడం తప్పేమీ కాదని. మరోవైపు అరబ్ దేశాలు భయపడుతున్నాయి. ఒకవేళ అమెరికాకు తమ భూభాగాన్ని వాడనిస్తే ఆ యుద్ధమంటలు తమ దేశాలకే వ్యాపించి తమనే నాశనం చేస్తాయని వాళ్ల ఆందోళన. కాబట్టి ఈ విశ్లేషణ ప్రకారం ఇరాన్ ముందున్నవి 2 దారులు. ఒకటి, ట్రంప్ చర్యలను చూస్తూ ఊరుకుంటే అది మధ్యప్రాచ్యాన్ని నాశనం చేసే యుద్ధానికి దారితీస్తుంది. 2, ఆ యుద్ధాన్ని ఆపాలంటే ట్రంప్ను టార్గెట్ చేయాలి. ఈ 2 భయంకరమైన మార్గాలలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితిలో ఇరాన్ ఉందని ఈ సిద్ధాంతం చెబుతోంది. ఈ విశ్లేషణ చివరలో ఒక సూటి ప్రశ్నను సంధిస్తోంది. ఇన్ని దేశాలను ప్రమాదంలో పడేసే అమెరికా ఆలోచనా విధానంపై మీ అభిప్రాయం ఏంటి అని. చూడండి, ఇది ఆన్లైన్లో ప్రచారంలో ఉన్న ఒక విశ్లేషణ మాత్రమే. ఇందులో నిజం ఎంత, అబద్ధం ఎంత అనేది మనం నిర్ధారించలేం. కానీ అంతర్జాతీయ రాజకీయాలు ఎంత సంక్లిష్టంగా ఉంటాయో, ఇలాంటి కుట్ర సిద్ధాంతాలు ఎలా పుట్టుకొస్తాయో అర్థం చేసుకోవడానికి ఇదొక ఉదాహరణ.